Hello, ladies and gentlemen. We are back again with a new blog. I am Vikas Adepu with your love. అండ్ నేను రోహిత్ కలిసి ఇప్పుడు రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మన చేతక్ మీద. అసలు చేతక్ మీద ఏందిరా భయ్య అనేది కదా, చేతక్ మీద అయితేనే కదా భయ్య కిక్ ఉండేది. ఓ పెద్ద పెద్ద బండ్లు పెద్ద పెద్ద పోవాలంటే మన కాడ బడ్జెట్ ఇల్లే, మనం ఏదో మిడిల్ క్లాసు అట్లా అట్లా ఇప్పుడిప్పుడే అట్లా అడిగేస్తాను. ఏదో అట్లా ఉన్న దాంతో సర్దుకోపోమని మా నాన్న చెప్పిండు. ఉన్నది కదా దీంతోనే చదువు పెడదామని చెప్పేసి. ఎక్కడికైతే ఏంది భయ్య, ఇది బండి కాదా మనం పోలేమా అట్లా. అరే భయ్ మరి దీనికి గిర్మిషన్ ఏమన్నా కావాలి అని అనుకుంటే, అరే జాన్దో భయ్ నేను తీసుకుంటాను కదా రిస్క్, మన కోసం మీకోసం అందరి కోసం రిస్క్ తీసుకోక తప్పదు. రిస్క్ లేనిది రస్క్ లేదు కదా అట్లా. నేను మాటలలో పడి పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోయినా. ముందు స్టేషన్లో పెట్రోల్ కొట్టించుకుందాం, గట్టిగా పెట్రోల్ కొట్టించుకుంటే గట్టిగా మైలేజ్ వస్తుంది, ఆగకుండా మన జర్నీ సాగిపోతూ ఉంటుంది. అండ్ ఇది ఇది మన కొత్త ఛానల్, అంటే అంతకుముందు నాకేం లేవు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా. మీ సపోర్ట్ మీ లవ్ నాతో ఉంటే ఇంకా చాలా చాలా అంటే చాలా చాలాకు మించి చాలా బ్లాగ్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం గెట్ టుగెదర్గా. వి ప్లాన్ ఫర్ ద బిగ్ రైడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ దయ వల్ల ఇంకా నేను ఇలాగనే బ్లాగ్స్ చేస్తూ ఉండాలి అని నన్ను బ్లెస్ చేయండి. ఇట్లానే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటా, ఐ ప్రామిస్ దట్. అండ్ రామప్ప టెంపుల్ గురించి, నేను రామప్ప టెంపుల్కి ఎందుకు పోదామని అనుకుంటానంటే, నేను చిన్నప్పుడు ఎప్పుడో టెంపుల్కి వెళ్ళిన, సో ఇంతవరకు నేను ఒకసారి కూడా వెళ్ళలేదు. ఇక చాలా రోజుల నుంచి మైండ్లో రన్ అవుతుంది, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోదామని అనుకున్నా, అందుకే తీసుకెళ్తానా. సో ఇది ఇవాళ కంటెంట్. సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటానా. చూద్దాం ఎట్లుంటుంది ఏంది కథ అనేది చూద్దాం. మీకు ఇంకేదన్నా నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి చూడాలో మీరు పోలేకపోయినా నన్ను పంపించేనా వీడియోస్ చూద్దాము అని అనుకుంటే నాకు మీరు కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా డ్యామ్ షూర్ పక్కా వెళ్తా. ఈ రోడ్లకు వస్తేనే నాకు దమ్ అవుతుంది భయ్య. ఓవరాల్గా చెప్పాలంటే అంతకుముందు మేడారం ఎవరైతే వచ్చారో వాళ్ళకందరికీ తెలుసు ఈ రోడ్డు చాలా డేంజర్ ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంతా, దుబ్బ ధూళి మొత్తం ఘోరం ఉన్నది. స్పీడ్ బ్రేకర్లు అయితే మామూలుగా లేవు, చిన్న అయినా పెద్ద పెద్దగా ఎత్తేస్తానే. పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఆ దేవుని దయ వల్ల నాకు ఇవాళ ఎండ కూడా లేదు అంతగా, ఏదో కూల్ వెదర్ ఉన్నది, కూల్ ఉంది మొత్తం. ఈ వెదర్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉన్నది. ఆ సిటీ గాలి కన్నా ఈ పల్లెటూరు గాలి వేరే ఫీల్ ఉన్నది నాకైతే. ఇక కొద్దిగా దూరం తర్వాత అయితే రోడ్డు ఎక్సలెంట్ ఉంది, కొద్దిగా దూరం బాగాలేదు కానీ కొద్దిగా దూరం వరకు అయితే బాగుంది రోడ్డు. ఇక అక్కడక్కడ ఇక చిన్న డ్యామేజ్లు ఉన్నాయి. మిగతాదంతా ఓకే. అంకుల్ పక్కకి రవా, థ్యాంక్ యూ. అట్లా మన జర్నీ అట్లా సాగుతూ ఉంది. ఇక నేను మొత్తం నా రైడ్స్ అన్నీ చేతక్ మీద ఉంటాయి. చేతక్ని ఇంకెంత దూరం తీసుకుపోదామో అంత దూరం తీసుకెళ్తా. మీ లవ్తోని నా బండి లవ్తోని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదాం. నా బండి అయితే ఇంతవరకు నాకు ఎక్కడ సతాయించలేదు. నేను చాలా రైడ్స్ చేశాను ఇప్పటి వరకు, మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఇట్లా చాలా టూర్స్ చేశాను పర్సనల్గా వర్క్ మీద. సో ఇక్కడ నుంచి మన బ్లాగ్స్లు అన్నిట్లో చేతకే ఉంటుంది. తొందరలో ఇంకా దీని మీద ఒక వీడియో వస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకుంటున్నా. డ్యామ్ షూర్గా అది చేసేస్తాను నేను తొందరలోనే, ఎక్కువ లేట్ కూడా పట్టదు. అట్లా చూద్దాం, దాన్ని ఒక తీరు చేయాలి. చాలా రోజులు అవుతుంది, దాని మీద చాలా క్రేజ్ ఉంది, అందుకు చేద్దామని అనుకుంటాను. ఈ వెదరు, ఈ అట్మాస్ఫియరు బాబా వేరే అంటే వేరే, మొత్తం సెట్ ఉంది. ఇట్లా బండి మీద వెళ్తుంటే మధ్యలో ఎక్కడైనా చాయ్ తాగి వేరే ఉంటుంది. ఈ వెదర్లో ఈ రైడ్లో అట్లా తాకుంటే అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ వెళ్తా అంటే మస్తు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా మీకు ఎట్లా అనిపిస్తుందో. కానీ ఇక్కడ డీప్ ఫారెస్ట్ కాడ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఆ చెక్ పోస్ట్ కాడ చెకింగ్ అవుతుంది.
ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ మధ్యలో ఇక జాగ్రత్తగా ఉండండి. ఇది వన్ వే ఉంది. వన్ సైడ్ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా ఎదురుగా వరకు లారీస్ వస్తున్నాయి, మీది వరకు వస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్త చూసి రండి. మీరు వెళ్ళేటోళ్ళు లేదంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వన్ వే రోడ్ వేశారు అంతా. మీరు మాత్రం అస్సలు మర్చిపోకండి. డెఫినెట్గా మనం ఇంకో బ్లాగ్ చేస్తాం. నా నాకైతే వేరే ఐడియా లేదు. మీకు ఎక్కడ వెళ్ళాలో అక్కడ వరకు నేను వెళ్తాను పక్కగా. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చి ఈవినింగ్ 4:31 అవుతుంది ప్రజెంట్. ఇక్కడ ఈ రామప్ప రోడ్డు నేను చిన్నప్పుడు ఎలా చూసానో ఇప్పటికీ అలా ఉంది భయ్య. ఈ పక్కన చుట్టూ పొలాలు అంతా సేమ్ డిట్టు టు డిట్టు, పాయింట్ టు పాయింట్ ఉంది. ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. నాకు బాగా నచ్చేసింది. మస్తు ఉంది. ఓవరాల్గా అయితే మస్తు అంటే మస్తు ఉంది. నాకు ఇటు సైడు రోడ్డు కానీ, ఇటు సైడు అట్మాస్ఫియరే కానీ మస్తు అంటే వేరే ఉంది. అందరూ ఫోటోషూట్స్ అవి ఇవి చేసుకుంటాను. నేను కూడా ఫొటోస్ దిగాను అక్కడక్కడ దాగి. ఇందాక నేను మంచి స్పీడ్లో ఉన్నాక ఒక 60 స్పీడ్లో ఉన్నాను. కుక్క సడన్గా అడ్డొచ్చింది. అయిపోయిందిరా అనుకునే లోపు అది డిస్క్ బ్రేక్స్ వచ్చింది. మరి చింటుతో మామూలుగా ఉండదు కదా భయ్య. అట్లా వేరే డిస్క్ బ్రేక్స్ వేసిండు. నేను అప్పుడు రికార్డింగ్ చేయలేదు. అది అంటే రికార్డ్ చేశాను కానీ అది అంత క్లారిటీగా లేదు. ఎడిటింగ్లో పోతుంది అనుకుంటున్నా. మేబీ అది మంచిగా వస్తే నేను అది పెట్టేస్తా. అది వేరే వచ్చేసింది. మస్తు వేసిండు చింటూ బ్రేక్స్. మొత్తం ఏబిఎస్ కాదు, అల్ట్రా ఏబిఎస్ ఉన్నది చింటూ బ్రేక్స్. షూట్స్ అన్నీ సాగుతూ ఉన్నాయి. మంచిగా వెదర్ అయితే వేరే ఉంది భయ్. అక్కడి నుంచి కొండ, అక్కడెక్కడో ఉంది కొండ, ఇక్కడ వరకు వస్తుంది. కొండ మీద అన్ని పొగలు వస్తుంది. గుట్ట గిట్లా కింద చెత్త గిట్లా కాలబెడుతున్నారేమో. మస్తు ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా చాలా అంటే చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఒక్కసారి లవ్ చూపిస్తే ఇట్లా వేరే లెవెల్లో ఇట్లా అయిపోతుంది పైకి అనుకుంటున్నా. ఏమైతే అంటే నేను అనుకుంటే మీరు చేస్తారు, మీరు అనుకుంటే ఇంకా అది వేరే ఉంటుంది. మీరు పోయి మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో కొట్టేసేయండి. మనకు సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం మామూలుగా ఉండొద్దు. బ్యాండ్ బజా భారత్ లెక్క మోగిపోవాలి, అట్లా ఉండాలి. ఎండ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో కొడుతుంది. ఇంతసేపు అంటే నీడు ఉన్నది కానీ ఇప్పుడు ఎండ వేరే కొడుతుంది. మొత్తం ఇట్లా కారుతానే హెల్మెట్లకి వెళ్ళి చెమటలు ఘోరంగా ఉన్నాయి అసలు. ఆల్మోస్ట్ గుడి ఎంట్రన్స్ దాకా వచ్చినాం మనము. ఇంకొద్దిగా దూరమే ఉన్నది. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇక్కడ వెదర్ మస్తున్నది. చుట్టూ పొలాలు ఉన్నాయి. అంతా వేరే అంటే వేరే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పొలాలు మొత్తం విలేజ్ వేబ్స్ వేరే విధంగా ఉన్నబ్బా. ఈ కట్టింగ్స్, రోడ్డు కట్టింగ్స్ అంతా ఆల్మోస్ట్ బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. ఇటు సైడ్ కూడా చాలా బాగుంది అంతా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం మనం. ఇంకొక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నాయి. చెక్ పోస్ట్ ఉంది. దాటేసినామంటే ఇంకొక 200 మీటర్స్ అలా ఉంటుంది. వెదర్ చూడండి, గుట్టలు అయితే చూడండి మొత్తం. ఒక సైడ్ చూస్తే హ్యాపీనెస్ ఉంది, ఇంకో సైడ్ చూస్తే భయం అవుతుంది. చెక్ పోస్ట్ చేయబట్టి. ఇక్కడ ఆపమంటున్నారా? లేదు, పార్కింగ్ కోసం అటు పెట్టుకున్నాం మనం వెహికల్. ఇటంతా మొత్తం స్టాల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ పెడదాం, ఇటు సైడ్ పెట్టేస్తాం. ఇక్కడ బండి పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం మనం. మన బండికి రెస్ట్ దొరుకుతుంది, మనకు రెస్ట్ దొరుకుతుంది. వేరే ఉన్నది. చాలా బాగుంది టెంపుల్ అయితే. చుట్టూ గ్రీనరీ గార్డెన్ ఉన్నది. అంతా బాగుంది. దగ్గర పోతుంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా లోపల హార్ట్ బీట్ ఇట్లా కొట్టుకుంటుంది. ఆల్మోస్ట్ వచ్చాము. ఇది నిజమేనా అన్నట్టు ఉంది. ఒక సినిమాటిక్ టైప్ ఉంది నాకు మొత్తం. చూడండి, ఒకప్పుడు మనం చిన్న బరువులు ఎత్తడానికే అది ఫీల్ అవుతూ ఉంటాము. అంత చేయలేము. ఇంత బ్యూటిఫుల్ టెంపుల్స్ ఎలా కట్టారు అసలు అంతకుముందు ఉన్న వాళ్ళు? అసలు ఎలా పాసిబుల్ అయింది? చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నది.
ఆ చెక్కుడు కానీ అదంతా కానీ అసలు ఎట్లా పెట్టిల్లనే నాకు ఇంకా డౌట్. మీలో కూడా ఈ డౌట్ ఉంటే నాకు కింద కామెంట్స్లో ఎస్ అని పెట్టేసేయండి. చాలా బాగుంది. అంతంత హైట్, అంతంత వజన్ ఎలా అసలు. ఇగో దీని మీద చూడండి, మీకు చూపిస్తా ఇప్పుడు. పెట్టుడే కాకుండా ఇంకా వీటి మీద శిల్పాలు చెక్కిళ్ళు, బ్యూటిఫుల్గా చెక్కిళ్ళు. మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క మీనింగ్ చెప్తుంది మనకు, ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. మనం ఉట్టి చూసే దాంట్లోనే అంత మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థాట్. అంత హైట్, అంత పైకి ఏ క్రెయిన్స్ లేవు, ఏవి లేవు. ఎలా పాసిబిలిటీ అయింది అసలు ఇదంతా అనేదే ఒక మిరాకిల్. నాకు ఇప్పటికీ అదే అందరు మొక్కుకుంటున్నారు. చుట్టూ చాలా పీస్ ఉంది, చుట్టూ పచ్చటి పొలాలు ఉన్నాయి. ఎవ్రీ పార్ట్ అనేది, ఎవ్రీ పాయింట్ టు పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ అయితే కవర్ చేశాను టెంపుల్ని. చూస్తా అంటే అది ఒక నాకేంటి ఏమనిపిస్తుందంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క పిల్లర్ ఈక్వల్ సైజు, ప్రతి ఒక్కటి యూనిక్ సైజులో ఉంది. అది మళ్ళా దానికి తోడు ఈ సీలింగ్స్లలో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క విధమైన డిజైన్స్, ఒక్కొక్క కథని చెప్తుంది. ఈ వినాయకుడు, ఈ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ప్రతి ఒక్కటి యూనిక్ సైజ్. మనం ఒక స్టాంప్ని తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. మళ్ళీ అది ఈవెన్ ఒక్క బొమ్మ కూడా నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఒక్క బొమ్మ కూడా రిపీటెడ్ లేదు. చాలా అంటే చాలా అబ్జర్వ్ చేశాను. ఒక్క బొమ్మ కూడా రిపీటెడ్గా లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క హిస్టరీ చెప్తుంది. మళ్ళీ ఈ పిల్లర్ చూడండి, ఆ పిల్లర్కి ఆ బొమ్మ అటాచ్ ఉంది. మళ్ళీ ఆ బొమ్మ కూడా ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిఫరెంట్లా ఉంది. ఆ మీద సీలింగ్ చూడండి, ఎవరు పనికొస్తారండి ఈ డిజైన్స్ ఇలా చేయడం? ఎవరి వల్ల కాదు అంత ఈజీగా. అస్సలు మామూలుగా లేదు. అండ్ చూడండి, ఒక్కొక్క బండ, ఒక్కొక్క పీస్ అసలు నేను చెప్పుడు తక్కువ. అసలు చూడండి, మొత్తం చూసేయండి. అస్సలు ఏ పాయింట్ కాడ కూడా ఈవెన్ సింగిల్ మిస్టేక్ కూడా లేదు. ప్రతి ఒక్కటి దాన్ని ఏమంటారు, స్కేల్ టైప్ ఉంది. ఈవెన్ ప్రతి ఒక్కటి స్కేల్ టు స్కేల్ ఉంది, పాయింట్ టు పాయింట్. అసలు ఆ సీలింగ్లో డిజైన్లో ఇంకో డిజైన్, మళ్ళా దానికి తోడు మళ్ళీ అన్ని సీలింగ్స్ సేమ్ ఉన్నాయి. ఇదైతే ఇంకా మిరాకిల్గా ఈ పిల్లర్ చూడండి. మనకు మన పాత హిస్టరీ ఎలా ఉంటుందో ఆ మొత్తం బొమ్మలు, ఈ పిల్లర్ ఒకటి పర్టిక్యులర్గా చూస్తే మొత్తం హిస్టరీ ఉంది ఆ పిల్లర్లో. ఆ 4-5 పిల్లర్స్లో మొత్తం హిస్టరీ ఉంది. ఆ పైన సీలింగ్ పిల్లర్ చూడండి, ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క అటాచ్మెంట్. అంత ఒక బండ మీద అంత చెక్కిళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకేం వస్తలేదు. అంటే అంత బాగా నచ్చేసింది నాకు. అసలు ఎవరి వల్ల కాని ముచ్చట ఇది. చాలా బాగుంది. నేనైతే చాలా అంటే చాలా అదైపోయినా. చాలా నచ్చేసింది నాకు రామప్ప. మీకు ఈ టెంపుల్కి రామప్ప అని పేరు ఎందుకు పెట్టారో నాకు చెప్పండి. దేవుణ్ణి కూడా దర్శనం చేసుకున్నా నేను. మిమ్మల్ని కూడా ఒకసారి చూపిస్తా, చూడండి. దగ్గర నుంచి అయితే కెమెరా తీయనిస్తలేరు, అందుకే దూరం నుంచి షూట్ చేశాను. ఇది ఇంకో టెంపుల్, రామప్ప పక్కన ఉన్న ఇంకో టెంపుల్ ఇది అయితే శివలింగం ఉంది లోపల. నేను చూసొచ్చాను లోపలికి, దండం పెట్టేసుకొని వచ్చిన. మీకు కూడా చూపిస్తా, ఒక్క నిమిషం. ఇదైతే నాకు ఓవరాల్గా ఒక సినిమాటిక్ రేంజ్లో కనిపిస్తుంది. చూడండి, మీకు టెంపుల్ లోపలికి వెళ్ళి నందిని చూపిస్తూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా నచ్చేసింది నాకు ఇది పిక్. నేను ఈవెన్గా ఇది చాలా అంటే నేను పోవడం నాకు లక్కీ అని ఫీల్ కావాలి. ఇది టెంపుల్ పక్కన ఉన్న ఇంకో చిన్న టెంపుల్. ఒకవేళ మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.